హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండమాన్‌లో ఆంధ్ర అమ్మాయి. ఎర్లీ మార్నింగ్ అంటే 3:00కి లెగిసి ఫ్రెష్ అయ్యి మేము రెడీ అయిపోయాం. నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫ్లఫీగా ఉంది కదా నిద్ర మొఖంతో. ఇప్పుడు ఎక్కడికి రెడీ అయ్యామంటే మైసూర్ వెళ్తున్నాము. చిక్‌పేట్‌లో షాపింగ్ చేసిన డ్రెసెస్ చూపించా. నెక్ సెట్ చూపించలేదు కదా! అదే చూపిస్తున్నా. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ₹400 అయ్యాయి. చాలా నచ్చింది నాకైతే. అండమాన్‌లో అయితే మేబీ 1000, 1500 ఇలా ఉంటది. చాలా బావుంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. కొన్ని ప్లేసెస్ మార్నింగ్ కంటే ఇలా నైట్ టైమ్ చూడడానికి చాలా బావుంటది కదా! ఇలా మార్నింగ్ మేము మైసూర్ స్టార్ట్ అవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్‌ని అలా నైట్ వ్యూ చూస్తూ వెళ్ళాము. ఇంకా వీడున్నాడు కదా యష్, చాలా బాగా సాంగ్స్ పాడతాడు. వాడి సాంగ్స్ వింటూ అలా మాకు మార్నింగ్ అయిపోయింది. చిన్న పిల్లలు సాంగ్స్ పాడుతుంటే వినడానికి భలే క్యూట్‌గా అనిపిస్తది కదా! ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ వ్యూ చూస్తూ అలా మేము వెళ్తున్నాం. కొంచెం ఎర్లీగా లేవడం వల్ల అందరికి ఇప్పుడు నిద్రలొచ్చేస్తున్నాయి. ఇంకా ఇషిక అయితే నిద్రపోయింది. మేమైతే సాంగ్స్ పెట్టుకొని ఇంక వింటూ అలా జర్నీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. అందులోనూ నా కోసం మీ అందరికీ తెలుసు కదా! మార్నింగ్ సన్‌రైజ్ వ్యూ చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళని ప్లేస్‌ని చూడాలంటే ఇంకా ఇష్టం. ఆ వ్యూ మొత్తం నేను ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. ఇంకా ఓన్లీ వన్ డే మైసూర్‌లో టూరిస్ట్ ప్లేస్‌లన్నీ తిరిగి రావాలనుకుంటున్నాం. ఎన్ని తిరగగలమో, ఏమేం చూస్తామో ఏంటి ఐడియా లేదు. అంతా మాయే ప్లానింగ్. ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్తే, ఏమేం చూపిస్తే అవన్నీ చూడడమే మేము. ఈరోజు ప్లానింగ్ మొత్తం ఆయన చేతుల్లో ఉంది. అలా సాంగ్స్ వింటూ, వ్యూ చూస్తూ, ఎంజాయ్ చేసుకుంటూ మేము మ్యాక్సిమం రీచ్ అయిపోయాం. ఫస్ట్ అయితే టిప్పు సుల్తాన్ సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళారు మాకు. అక్కడ దిగిన వెంటనే ఫస్ట్ నేను చూసింది హార్స్ రైడ్. నిజంగా అక్కడ టిప్పు సుల్తాన్ రాజుని అక్కడ ఒక పులిలా పిలిచేవాళ్ళంట అక్కడి వాళ్ళు. అంటే మైసూర్‌కే ఒక టైగర్ ఆయన, అంత పవర్‌ఫుల్. ఇంకా రాజుల కాలం అంటే గుర్రాలు కనిపిస్తాయి కదా! అందుకే సరదాగా ఒక ₹100 ఇచ్చి కొంత దూరం వెళ్ళి రావచ్చనమాట. ఇంకా అవన్నీ చూడడానికి చాలా బావుంది. మీరు కూడా చూసండి. ఇంకా మన అమ్మాయిలకి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ ఒకటి ఉంటుంది కదా! వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఇలా కర్రతో చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఈ కప్పు చాలా క్యూట్‌గా ఉంది కదా! ఇంకా మా ఆయన ఒక కత్తి పట్టుకొని రాజులా ఫీల్ అవుతూ కత్తిని కర్రని హ్యాండిల్ చేసినట్లు చేస్తున్నారు ఫన్నీగా. అక్కడే చాలా టైం ఇలా క్యూట్ ఐటమ్స్ చూసి టైం పాస్ చేస్తున్నాం. పదండి లోపలికి వెళ్ళి రిటర్న్ వచ్చాక షాపింగ్ చేద్దామా అనేంత వరకు మనకి గుర్తురాదు లోపలికి వెళ్ళాలి అనే విషయం. అంతే క్యూట్ థింగ్స్ ఉన్నాయి. మన అమ్మాయిలకి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా! ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్‌లో ఇలా పెద్ద గేట్, అది క్రాస్ అవుతున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పుడు ఈయన కోసం ఒక లెసనే ఉంది. చదివా. నేను హిస్టరీ స్టూడెంట్‌ని. సో, ఈరోజు లైవ్‌లో చూడడానికి వెళ్తున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ గార్డెన్‌లో చాలా పీకాక్స్ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాం వాటిని చూస్తూ. ఇక టిప్పు సుల్తాన్ రాజు కోసం చెప్పాలంటే 1750 నుంచి 1799 వరకు మైసూర్ రాజ్యాన్ని పాలించారు. 1799 శ్రీరంగపట్నం యుద్ధంలో ఆయన మరణించడం జరిగింది. ఇలా టిప్పు సుల్తాన్ రాజు కోసం తెలుసుకోవడానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆయన మొదటిసారి యుద్ధంలో పాల్గొన్నప్పటికీ ఆయన ఏజ్ 15 సంవత్సరాలు. అంత తక్కువ ఏజ్‌లోనే మొదటి యుద్ధం చేశారు 1766లో. మన హిస్టరీకి సంబంధించిన ఏది చూసినా మనకి దానికోసం తెలియకపోతే నార్మల్‌గా చూసొచ్చేస్తాం. కానీ తెలుసుకొని చూస్తే అప్పుడు ఉంటది అసలు మజా. చూస్తున్న అణువణువు ఇక్కడ ఏమేం చేశారు అనేది మన బ్రెయిన్‌లో తిరుగుతుంటే నిజంగా ఆ ఫీలింగ్ చాలా గ్రేట్ అసలు. చాలా స్పెషల్‌గా అనిపిస్తది. నేను అది ఫేస్ చేశా. ఇంకా టిప్పు సుల్తాన్ రాజు కోసం చెప్పాలంటే చాలానే ఉన్నాయి. మైసూర్‌లో ఈయన చేసిన పరాక్రమాలకి ఈయనకు మైసూర్ టైగర్ అనే బిరుదు లభించింది. చాలా దాన ధర్మాలు చేసేవాళ్ళు అని చెప్తున్నారు. అలా ఆయన చాలా గొప్ప వ్యక్తి గనుక ఆయన సమాధి
ఆయన తల్లిదండ్రులకి మధ్యలో ఒక పులి చర్మంతో కప్పబడి ఉంది. టిప్ సుల్తాన్ రాజు ఒక ముస్లిం గనుక ఆయన సమాధి దగ్గర చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. అలా టిప్ సుల్తాన్ రాజు సమాధిని చూడడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాం. లోపల అస్సలు వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. అలా చూసుకుంటూ బయట వ్యూనే మీకు చూపిస్తున్నా. బయట ఇలా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. మనకి మసాలా మిక్స్ చేసి ఇస్తున్నారు. అందులోనూ ఈ స్టార్ ఫ్రూట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా రోజులకు దొరికాయి, చక్కగా కొనుక్కొని తిన్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళాము. 3 నదులు కలుసుకునే ఒక నది ఇది. చాలా పవిత్రంగా భావిస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అక్కడ వ్యూ మొత్తం చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. అంత పవిత్రమైన నదుల్ని నేను చూస్తాను, కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 3 నదులు కలిసే ఒక నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోయి పవిత్రంగా ఉంటామని అక్కడ వాళ్ళు అంటున్నారు. ఆ నదికి వెళ్ళే రూట్ మొత్తం ఇలా కొన్ని చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అన్నీ షేర్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉంది. అది ఎంత పెద్దదంటే నేను పట్టుకొని మరీ చూపిస్తున్నా మీకు. అంత వెడల్పుగా ఉంది. నాకు పెద్ద చెట్లు చూస్తే నాకు చాలా ఇష్టం. ఎన్నో సంవత్సరాల ముందు నుంచి అవి ఉంటాయి కదా, అందుకే నాకు వాటిని చూస్తే పట్టుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. భారత మాతకు. ఇంకా త్రివేణి నది అనే వెంటనే మనం చిన్నప్పుడు పాడిన పాటలన్నీ నాకు గుర్తొచ్చేస్తున్నాయి. నేను ఫ్లోలో పాడుకొని వెళ్ళిపోతున్నా. ఇంకా ఈ నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని అందరూ అంటున్నారు. స్నానం చేయడానికి వీలు కాకపోతే కొంచెం వాటర్ తలపై వేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలా మంచిది. ఇక్కడ కనిపిస్తున్న బోట్ పైన మనం ఈ నదిలో తిరుక్కుంటూ రావచ్చు. ఒక పర్సన్ కి 100 రూపీస్ అంట. మేము ఒక ట్రిప్ కి 100 రూపీస్ అనుకున్నాము, మరి కుదరలేదు. నెక్స్ట్ అయితే ఇంకా వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం. చలో. ఇంట్లో ఉండి బయటకు తిరగాలని చాలా అనిపిస్తుంటది. కానీ ఒక్కసారి జర్నీ స్టార్ట్ అయ్యాక మనకి ఇంట్లోనే బెస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. అందులోనూ ఎర్లీ మార్నింగ్ లెగిసి రెడీ అయ్యి ఇలా వచ్చేసాం. అండ్ అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అవి చాలా నచ్చాయి. మీకు కూడా చూపిస్తా. మా నాన్న హీరోలా క్యాచ్ పట్టారు కదా. చూసారా ఫ్లవర్ మంచి మెరూన్ కలర్లో ఎంత డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మైసూర్ చాముండేశ్వరి మందిర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు, కాళ్ళు మండిపోతున్నాయి. అసలు చెప్పులు లేకపోతే నడవలేము.
మందిర్ చూసారా ఎంత బాగుందో కదా. కాకపోతే మాకు దర్శనం చేసుకోవడానికి అవ్వలేదు, చాలా రష్ ఉంది. ఇక్కడే అలా ఉండిపోతే మిగతా ప్లేసెస్ చూడలేం కదా, అందుకే బయట నుంచే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఈ తాళ్ళు ఉన్నాయి కదా, 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే మనకి అలా చేయికి తాడు కట్టి బొట్టు పెడతారు. అలా మేము తాడు కట్టించుకొని బొట్టు పెట్టుకున్నాము. చాలా నచ్చింది నాకు. లోపల దర్శనానికి వెళ్ళకపోయినా పండిత్ చేతులతో ఇలా తాడు కట్టడం వల్ల లోపలికి వెళ్ళే అంత పుణ్యం లభించే ఫీలింగ్ వచ్చింది. ఇంత ఎండలో పమ్మిడికాయ నీరు తాగుతున్నాం. అక్కడ చాలానే ఉన్నాయి, పానీపూరి ఇవన్నీ కనిపించాయి. కానీ ఎండలో మంచిగా కోకోనట్ వాటర్ తాగితే కడుపుకి చల్లగా ఉంటుంది కదా, అందుకని మేము కోకోనట్ వాటర్ తాగాము. నెక్స్ట్ మా చెప్పులు అయితే కారులోనే దిగి వచ్చేసాం. నిజంగా కాళ్ళు మండుతున్నాయి. ఈ వైట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ పైన నడిస్తే కొంచెం కాళ్ళు మండడం తగ్గుతుంది. సో ఆ లైన్ పైన మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ తరువాత మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్ని రియల్ ఫ్లవర్స్, రియల్ ప్లాంట్స్తో అలా డెకరేట్ చేస్తున్నారు. ముందు ముందు మీకు కనిపిస్తుంది. చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ చెట్ల కింద కూర్చోవడం. నెక్స్ట్ ఇలా ఎండలోకి వస్తుంటే మండిపోతుంది, కానీ మనం ఎండ అని అలా ఒక దగ్గర ఉండిపోతే అవ్వదు కదా. నైట్ టైం ఇంకా లైటింగ్స్లో కలర్ఫుల్గా చాలా బాగుంటుందంట ప్యాలెస్. కానీ మాకు నైట్ టైం రావడం కుదరలేదు. డే టైంలో ఇలా ఎండలో కూడా ఆ ఫ్లవర్స్ ఇవన్నీ ఫుల్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఈ మైసూర్ ప్యాలెస్ కోసం చెప్పాలంటే అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఇంకా ఈ మైసూర్ ప్యాలెస్ 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినది. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికోసం చాలా పెద్ద చరిత్రనే ఉంది. దసరా ఫెస్టివల్ సమయంలో కొన్ని కోట్ల దీపాలు వెలిగించి ఆ కాంతిలో సెలబ్రేట్ చేసుకుంటారంట. అప్పుడు చూడాలి కదా. మన భారతదేశంలో మైసూర్ ప్యాలెస్ని అత్యంత ప్రసిద్ధి మరియు ధనిక ప్యాలెస్లో ఒకటిగా చెప్పుకొస్తున్నారు. ఇంకా ఈ ప్యాలెస్ నిర్మించడం 1897లో మొదలు పెడితే 1912కి పూర్తయింది. చూసారా ఎంత అందంగా ఉందో కదా, ఎంత ఎత్తుగా అందంగా డిజైన్ చేశారు కదా. ఇంకా లోపలికి వెళ్ళాక ఒక్కొక్కరం ఒక్కొక్క సైడ్ అయిపోయాం అంత వీడిలో. ప్యాలెస్ లోపలికి వెళ్ళాక ఈ ప్రతి డిజైన్ని వాళ్ళు హ్యాండ్తో చేశారు. ఎంతో టైం పట్టుంటుంది, ఎంత బాగా చేశారు. ప్రతిదీ డీప్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ప్రతి డోర్స్ కానీ విండోస్ కానీ అవన్నీ చెక్కడం ఇదంతా కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు పట్టుంటుంది కదా. ఒక్కొక్క ప్లేస్ని డిజైన్ చేయడానికి ఆ కలర్ కాంబినేషన్ ఇదంతా ఎంత రాయల్ రిచ్ లుక్ కదా, భలేగా అనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, ఎంత బాగా వచ్చాయంటే ఈ వీడియో లాస్ట్లో వీలైతే యాడ్ చేస్తా చూడండి. అండ్ నాతో పాటు మా మాయ ఉన్నారు కదా, ఆయన చెప్తూనే ఉన్నారు వాళ్ళది వుడ్ వర్క్ ఫ్యాక్టరీ ఉంది చెప్పాను కదా. అక్కడ మిషన్లోనే ఒక ప్రింట్ వాళ్ళు ఫిక్స్ చేస్తే 1 వీక్ పట్టేస్తుందంట. అలాంటిది డోర్స్ అన్నీ వాళ్ళు హ్యాండ్ మేడ్ చేశారు కదా హ్యాండ్స్తో. ఎన్ని ఇయర్స్ పట్టుంటుంది, ఎంత పేషెన్స్ ఉండాలి అసలు. నిజంగా వాళ్ళు గ్రేట్ అసలు. వాళ్ళ పెయింటింగ్స్ ఇవన్నీ వాల్స్ పైన ఉన్నాయి. నిజంగా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంకా మాతో పాటు మీరు కూడా చూసేయండి. నేను నాకు వీలైనంత వరకు నీట్గా వీడియో అయితే తీశాను. ఈ పెయింటింగ్ ఫొటోస్ చూస్తుంటే నిజంగా చీరకట్టులో వచ్చే అందం, గౌరవం ఇంకెందులోనూ రాదు కదా.
అలా అనిపించింది. అలా ఈ ప్యాలెస్లో ఒక 1 అవర్ మేము ఫుల్గా అన్నీ చూస్తూ ఎంజాయ్ చేసాం. ఒక్కొక్కరం ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయాం కదా. ఇందులో మా హస్బెండ్, మా పాప, మా నాన్న వేరే సైడ్ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరం ఒక దగ్గర ఉన్నాము. ఇవన్నీ చూసారా, ఇవి మొత్తం సిల్వరే. అక్కడ వీడియో తీస్తుంది మా అమ్మ నాకు, అందుకే అమ్మ వీడియో తీస్తుంటే అలా చూసి నవ్వుతున్నా. అండ్ ఇవన్నీ గోల్డ్ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తుంటే ఒక రిచ్ రాయల్ ఫీల్ అయితే వస్తుంది కదా. ఇది ఈ వీడియో. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మైసూర్లో మేము ఏమేం ప్లేసెస్ చూసామనేది, మరి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఇంకేం చూస్తామనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.